హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నన్ను ఎక్కువగా అడుగుతున్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే అంగ పరిమాణం పెరగడానికి, అదేవిధంగా అంగం స్ట్రాంగ్గా ఉండడానికి. సో ప్రతి మగవారు కోరుకునేది కూడా అదే అండి. ఏ మగవాళ్ళు అయినా సరే అంగ పరిమాణం పెరగాలని, అదేవిధంగా అంగం అనేది గట్టిగా ఉండాలని, స్ట్రాంగ్గా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూనే ఉంటారు. అయితే కానీ చాలా మంది కూడా అంగ పరిమాణం చిన్నగా ఉండి అంగం సరిగా స్తంభించక చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. సో వారికి అందరికీ కూడా కామన్ గా ఒకే ఒక అద్భుతమైన చిట్కా చెప్తా అండి. ఈ చిట్కా అనేది అంగ పరిమాణం పెంచడానికి, అదేవిధంగా అంగం స్ట్రాంగ్ అవడానికి, అంటే అంగం మీద ఉన్నటువంటి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడం కొరకు ఎక్స్టర్నల్ యూజ్ గా ఈ చిట్కాను మనం ఉపయోగించుకోవచ్చు. సో ఆ చిట్కా ఏంటి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాము. సో దీనికి కావాల్సిందల్లా మేకపాలు అండి. ఖచ్చితంగా మేకపాలే కావాలండి. మేకపాలు ఒక పావు లీటర్ మేకపాలు తీసుకొని దాన్ని ఒక బౌల్లో పోసుకొని దానిలో ఒక 50 గ్రాముల అశ్వగంధ, పన్నీరు దుంప చూర్ణం అంటారు. అశ్వగంధ అన్న పన్నీరు దుంప అన్న రెండు ఒకటే అండి. అశ్వగంధ చూర్ణమే కావాలండి, గుర్తుపెట్టుకోండి, అశ్వగంధ చూర్ణము. దాంతో పాటు ఒక 10 గ్రాముల సైంధవ లవణం, 50 గ్రాములకు 10 గ్రాముల సైంధవ లవణం, గుర్తుపెట్టుకోండి. ఈ రెండే, అంతే, ఇంకా ఏది అవసరం లేదు. వీటిని పాలలో వేసి నిదానంగా మరగనివ్వండి. మరుగుతే ఏమవుతుందంటే పాలు విరిగిపోతాయి. కొద్దిసేపటికి ఏమవుతుందంటే విరిగిపోయిన తర్వాత అందులో ఉన్న నీరంతా ఆవిరైపోయి కేవలం మీగడ నెయ్యిలాగా తయారవుతుందండి. ఆ నెయ్యిలాగా తయారయ్యేదాకా మరగబెట్టాలి. ఆ నెయ్యే మనకు కావాలి. ఈ నెయ్యిలో మనకు చాలా రకాలైనటువంటి, అంటే అశ్వగంధం మనం యాడ్ చేయడం వల్ల అది బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ అందులో తయారై ఉంటాయి ఇప్పుడు. సో దీన్ని మనం ఏం చేయాలి, ఆ నెయ్యిని ఒక సీసాలో కానీ ఒక బౌల్లో కానీ భద్రపరచుకొని అంగం మీద ముందు ప్రాంతాన్ని, ఎరుపు భాగాన్ని వదిలిపెట్టి మిగతా భాగానికి లేపనంలాగా రాసి ఒక 5 నుంచి 10 నిమిషాలు మంచిగా మసాజ్ చేయాలి. చేసిన తర్వాత మంచిగా దానికి పట్టించి ఒక క్లాత్తో చుట్టి ఒక గంటన్నర పాటు ఉంచుకున్న తర్వాత మళ్ళీ శుభ్రపరచుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే ఇది అంగానికి విపరీతమైనటువంటి బలాన్ని అందిస్తుంది. తద్వారా అంగం పొడవు, లావు రెండు పెరగడంతో పాటు అంగం మీద ఉన్న నరాలు బలోపేతం చెంది వాటిలో బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి చాలా పటుత్వం అనేది పెరుగుతుంది. సో ఇది చాలా అద్భుతమైనటువంటి చిట్కా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. వీటిలో మీరు కావాలి అని అనుకుంటే ఇంకా అడిషనల్ గా యాడ్ చేసుకోవాల్సినవి ఏమేమి ఉంటాయంటే నల్ల ఉమ్మెత్త గింజల్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. నల్ల ఉమ్మెత్త గింజలు కూడా చాలా అద్భుతంగా అంగం పెరగడానికి, బలాన్ని ఇవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. మీరు ఒకవేళ రాసేటప్పుడు ఏదైనా ఇబ్బందిగా ఉంటే దానిలో కొద్దిగా తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల కూడా మనకు ఎలాంటి నష్టం ఉండదు. అయితే ఇవి వాడే సందర్భాల్లో, అంటే ఇది ఉపయోగించే సందర్భాల్లో హస్తప్రయోగం చేయడం మాత్రం నిషేధం. భార్యతో కలవచ్చు, దానివల్ల ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి సమస్యలు ఉండవు. ఇది ఎన్ని రోజులు చేయాలి అంటే ఖచ్చితంగా 60 నుంచి 80 రోజులు, అంటే సుమారుగా 2 months to 3 months ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. డైలీ వీలు కాకపోయినా డే బై డే అయినా ఇలా ఉపయోగించుకోవాలి. ఒకేసారి చేసుకుని అది కొద్ది రోజుల వరకు కూడా పనిచేస్తుంది. అంటే రోజు ఫ్రెష్ గా తయారు చేసుకోమని ఏం చెప్పడం లేదు, ఒకసారి చేసుకునేది కొద్ది రోజుల దాకా పనిచేస్తుంది. దీన్ని వాడుకోండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే ఒక విషయం మాత్రం నేను క్లియర్ గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ. అంటే బయట రాసుకునే దాని గురించి మాత్రమే ఇది పని చేస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది. ఓకేనా? అయితే చాలా మందిలో కొంతమందికి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, లేదా హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కానివ్వండి, మరే ఇతర బలహీనతల వల్ల కనుక అంగం గట్టిపడకపోవడము, ఇలాంటి సమస్యలు వస్తే కనుక దానికి ఇంటర్నల్ గా కొన్ని మెడిసిన్స్, నరాల బలానికి శిలాజిత్తు, గోమూత్రం, ఇలాంటి గోమూత్ర శిలాజిత్తు, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి భస్వాలు, వంగభస్వం, అబ్రగ భస్వం, లోహ భస్వం, రజత భస్వాలు, ఇలాంటి కొన్ని అంటే ఉద్రేగాన్ని కలిగించేటువంటి ఈ భస్వాలతోటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్ గా కూడా నాడులు అనేవి ఉత్తేజితం చెంది హార్మోన్స్ హెవీగా రిలీజ్ చేయడానికి ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది ఈ చిట్కా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటివరకు నేను చెప్పిన ఏ చిట్కా కూడా ఫెయిల్ అవ్వదు, 100% ఖచ్చితంగా ఫలితాలను అందిస్తుంది. సో మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అవ్వండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు అనుకున్న దాన్ని టార్గెట్ ఈజీగా మీరు రీచ్ అవ్వగలుగుతారు. ఓకే, సో ఇది కాక ఇంకా మరే ఇతర సమస్యలతో కానీ మీరు బాధపడుతున్నా, లేదా దీని గురించి నన్ను సంప్రదించాలి అని అనుకుంటే కనుక కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి
మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు అందిస్తుందండి. అండ్ కింద డిస్క్రిప్షన్ లోనే మన గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మా వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది మీకు వస్తూనే ఉంటాయి. లైక్ చేయడం, షేర్ చేయడం వల్ల మరెంతో మంది ఈ సమస్యలతో బాధపడే వారికి ఈ వీడియో చేరవుతుంది. దానిలో మీ పాత్ర కూడా మీరు పోషించడం వల్ల అవుతూ ఉంటారు. థ్యాంక్ యూ.